హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పూర్ణం కుడుములు తయారు చేయబోతున్నాను. ఒక కప్పు శనగపిండి తీసుకొని దాన్ని కడుక్కోవాలి. 2 సార్లు కడిగినాక ఒక కప్పు శనగపిండికి 2 కప్పుల వాటర్ పోయాలి. తర్వాత ఒక 2 కప్పులు బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ఈ పిండిని చపాతీ ముద్ద లెక్క కలుపుకోవాలి. చపాతీ ముద్ద లెక్క కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండికి కప్పు బెల్లం తీసుకొని దాన్ని బాగా పాకం వచ్చేటట్టు పాకం పట్టుకోవాలి. పాకం అట్లా ముద్దురు పాకం వచ్చినాక ఉడకబెట్టిన శనగపప్పును అందులో వేయాలి. అందులో వేసాక అది మొత్తం ముద్ద లెక్క రావాలి. పూర్ణం లెక్క వచ్చినాక తర్వాత మనం ఈ బియ్యం పిండిని ఇలా ముద్ద లెక్క చేసుకొని స్టఫింగ్ చేసుకొని ఆ పూర్ణం పిండిలో అట్లా చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును అందులో చేసి స్టఫింగ్ అంటే మొత్తం క్లోజ్ చేసుకోవాలి. అంటే క్లోజ్ చేసుకొని ఒక్కొక్కటి కుడుము టైప్లో చేసుకొని పక్క పెట్టాలి. ఈ ఆయిల్లో డ్రీ ఫ్రై చేయకూడదు. ఇడ్లీ పాత్రలో ఆవిరి లెక్క ఉడికించుకోవాలి. ఇది 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది. ఇలా ఉంటాయి ఈ కుడుములు. ఇవి చాలా మంచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆయిల్ ఫుడ్డే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ కూడా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చూడండి ఇది ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.